గుప్పడంత మనసు సీరియల్ మను రీసెంట్ గా ఇన్స్టా వేదిక లైవ్ కి వచ్చి ముఖేష్ గౌడ గురించి అలాగే తనపై వస్తున్న నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అయ్యారు. ఆ లైవ్ వీడియోని మీరు చూసేయండి. సో నేను ఈరోజు లైవ్లోకి వచ్చిన దానికి ఒక రీజన్ ఉంది. బికాజ్ ఐ వాంట్ టు థ్యాంక్ ముఖేష్ గౌడ ఫర్ రెస్పాండింగ్ బిహాఫ్ ఆఫ్ గుప్పడంత మనసు. ఎందుకంటే నేను ఈ సీరియల్ చేయబట్టి 3 నెలలుగా అవుతోంది. I'm pretty happy with the character and all stuff, but one thing was happening since I have come to this serial, that is social media targeting persons who are working with the Guppadanta Manasu after Mukesh Gowda has left. Because today I'm coming out and talking about this, Mukesh Gowda has responded for this. That is the reason why I'm doing this today. కొంతమంది, అందరూ కాదు, బికాస్ దెర్ ఆర్ మెనీ ఫ్యాన్ పేజెస్ హు ఆర్ సపోర్టింగ్ ముఖేష్ గౌడ అండ్ మీ ఆల్సో. కొన్ని పర్టికులర్ పేజెస్ నేను చూశాను, దట్ టార్గెటింగ్ పీపుల్ టు ఎక్స్ట్రీమ్ ఎక్స్టెంట్. వాళ్ళు నచ్చినట్టు మాట్లాడుతున్నారు, పక్కనోడే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు, ఎదుటోడు ఎంత బాధపడతారని ఆలోచించుకోకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఒక కామన్ సెన్స్ ఉందా లేదా అనే ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే వారు రియల్ లైఫ్ని చాలా ఈజీగా కంబైన్ చేసి మాట్లాడేస్తారు, చాలా ఈజీగా తిట్టేస్తారు, అమ్మలక్కలు మాట్లాడేస్తారు, చాలా ఎక్స్ట్రీమ్గా మాట్లాడతారు. ఎలా అంటే పక్కనోడు నిజ జీవితంలో కూడా ఎలా ఉంటాడు అనేది వీళ్ళే ఊహించేసుకుని, వీడు చిల్లరగాడు, వీడు చీపుగాడు, వాడు మొహం చూడు, వాడు ముక్కు చూడు, వాడు కన్ను చూడు అని కొంతమంది యాక్టింగ్ గురించి మాట్లాడతారు, కొంతమంది ఫిజికల్ అపియరెన్స్ గురించి మాట్లాడతారు, కొంతమంది బట్టల గురించి మాట్లాడతాడు. ఒకడు నేను చాలా పదాలు విన్నాను, బఫూన్ అని, ఇంకోటని. మీకే తెలియాలి, మీకే అర్థం కావాలి. అట్లీస్ట్ ముఖేష్ రెస్పాండ్ అయిన తర్వాత అయినా మీకు అర్థం కావాలి. దెర్ ఈస్ నథింగ్ దట్ యూ కెన్ డూ విత్ యువర్ కామెంట్స్, బికాజ్ ఐఎమ్ అ ప్రిటీ స్ట్రాంగ్ గై. నన్ను ఎవరన్నా ఏమన్నా కూడా నేను పెద్దగా పట్టించుకోను. కానీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, దే ఆర్ గెటింగ్ హర్ట్. వాళ్ళకు కూడా నేను ముందు నుంచి చెప్తూనే వచ్చాను, మీరు బాధపడద్దు, ఇవన్నీ మనల్ని ఆపలేవు, ఇవన్నీ మనల్ని చేయలేవు అని. బట్ స్టిల్ ఎమోషనల్ పర్సన్స్ ఉంటారు. అట్లీస్ట్ టుడే పీపుల్ షుడ్ నో దట్ వీ ఆల్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ముఖేష్ గౌడాస్ యాక్షన్స్. లైక్ గ్యామ్కి రాకపోవడం కానీ, వాటికి కానీ, నాకు కానీ, కో ఆర్టిస్టులకు కానీ ఎటువంటి సంబంధము లేదు. అండ్ ఎందుకు రావట్లేదు, నేను ఏ రీల్ పెట్టినా, ఎక్కడ లైవ్లోకి వచ్చినా, ఎవరితో నేను ఏం మాట్లాడినా, ద ఓన్లీ క్వశ్చన్ మచ్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఈజ్ ముఖేష్ సార్ ఎప్పుడు వస్తారు. ముఖేష్ సార్ రెస్పాండ్ అయ్యారు. గ్యామ్ ఫ్యాన్స్, ముఖేష్ సార్ ఫ్యాన్స్, మీ సార్ మీకు రెస్పాండ్ అయ్యాడు. అల్టిమేట్లీ ఫైనలీ హీ హాజ్ రెస్పాండెడ్, హీ హాజ్ గివెన్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్స్. సో ప్లీజ్ నోట్ దిస్, స్టాప్ ఫీడింగ్ ఆన్ అదర్స్ లైఫ్స్. పరాన్న జీవుల్లాగా బతకడం మానేయండి. పరాన్న జీవులు అంటే పారాసైట్స్, పక్కనోళ్ళ మీద ఆధారపడి వాళ్ళ రక్తం పీల్చి బతుకుతాయో, వాళ్ళలోని జీవాన్ని తీసుకొని బతుకుతాయి. సో అల్టిమేట్లీ ఐ కమ్ టు ద లైఫ్ టు టెల్ యూ ఆల్ ద పీపుల్, ఐఎమ్ ప్రిటీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ముఖేష్ ఫర్ రెస్పాండింగ్ టు దిస్ సిచ్యువేషన్. Most probably his post will bring a full stop for all this nonsense. Okay, కొంతమంది చేస్తున్న ఈ నాన్సెన్స్కి అట్లీస్ట్ నౌ ఫుల్ స్టాప్ విల్ కమ్. ఇఫ్ ఇప్పటికీ రాలేకపోతే గంట ఫరక్ పడదు. ఇప్పటికీ కూడా తిట్టడం మానకపోతే, ఇప్పటికి కూడా వాళ్ళ పర్సనల్లీ టార్గెట్ చేయడం మానకపోతే ఎవరి జీవితాన్ని మీరు మార్చలేరు. యు ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ యువర్ టైం ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యాన్స్. అలాగే ప్రతి ఒక్కరిని తిట్టేసి వాళ్ళని ఏదో అనేస్తే మీకు హైప్ వస్తుంది అనుకుంటే ఏం రాదు. కాబట్టి ఎవరు తిట్టాల్సిన అవసరం లేదు. మమ్మల్ని వచ్చి యాక్టింగ్ చేయమన్నారు, అవును పైసలు తీసుకుంటున్నాం,
యాక్టింగ్ చేస్తున్నాం. నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే నీకు నచ్చిన వాళ్ళ కోసం చూడు. ఎవరూ నచ్చకపోతే ఎవరేం చేయలేరు. సో ఫైనలీ ఐఎమ్ కమింగ్ టు ఎ కంక్లూజన్. థ్యాంక్ యూ ముఖేష్, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. అట్లీస్ట్ some fake pages will stop responding in a negative manner. If they are not willing to not willing to stop their bad responsive nature, ఎవరు ఏమీ చేయలేం. It's up to their